హాయ్ అందరూ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియో. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా? మన తెలుగువారి మొదటి పండుగ బొజ్జ గణపయ్య పండుగతో స్టార్ట్ అవుతుంది. మన తెలుగు సాంప్రదాయాలు ఎంత గొప్పవో కదండి. మొదటి పూజ విఘ్నేశ్వరుడిది. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలండి. పేరు పేరున అందరూ బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. మేము ఇలా జరుపుకున్నామండి. మేమిద్దరమే, మా వారు, నేను. మా పిల్లలు మరి రాలేదు. ఇంకా మా పిల్లలిద్దరికి కూడా తెలుగు పండుగలు, మన తెలుగు సాంప్రదాయాలన్నా చాలా ఇష్టం. అందులో వినాయక చవితి అంటే ఇంకా ఇష్టం వాళ్ళకి. ఇలా జరుపుకున్నామండి వినాయక చతుర్థి పూజ. ఈ సంవత్సరం చాలా విశేషం అండి. చెప్తాను ఏంటో. ఈ సంవత్సరం వినాయకుళ్ళు మాకు ఎన్ని రూపాల్లో వచ్చేసారో. వినాయకుడి దయ అంతన్నా. నాకు మాత్రం మన తెలుగు పండుగలు, తెలుగు సాంప్రదాయాలు మట్టుగా చాలా ఇష్టం. అంతే ఇష్టంగా జరుపుకుంటాను. చిన్నప్పటి నుంచి అలవాటు. అన్ని పండుగలు ఒక ఎత్తు అయితే వినాయక చవితి పండుగ మట్టుగా మాకు చాలా స్పెషల్. మేము మా చేతే చేయించేవారు. మా మా నాన్నగారు వాళ్ళను, పిల్లలం కదా, మీరే చేయాలని మా చేతే అన్ని పనులు చేయించేవారు. అది మాకు బాగా గుర్తు. ఉన్నంతలో ఆనందంగా మనస్ఫూర్తిగా జరుపుకుంటాం. విశేషం ఏంటంటారా? 5 రకాల వినాయకులతోనే పూజ చేసుకున్నా. మా అక్క నేను అమ్మాళ్ళింటికి వెళ్ళి వస్తున్న తావలో ఈ బుజ్జు వినాయకుడిని ఇచ్చారండి. ఇంక చిన్న వినాయకుడు ఇచ్చారు. ఇస్తే ఇంకా తీసుకున్నాం. దేవుడు కదా ఫస్ట్, ఇంక వినాయకుడు వచ్చారని. అసలు శుక్రవారం కొందాం అనుకున్నా. ఎప్పుడు ఈ సైజు వినాయకుడు పెట్టుకునేవాళ్ళమే. అలాంటిది పెద్ద వినాయకుడిని తీసుకున్నానండి. వినాయకుడు బాగా నచ్చేశారు నాకు. పెద్ద వినాయకుడు పెట్టి పూజ చేసుకుందాం అనిపించింది. ఈ పెద్ద వినాయకుడిని తీసుకున్నా. ఈ బుజ్జి వినాయకుడు వచ్చారని ఇంక తీసుకున్నా. ఇంక పెద్ద వినాయకుడు తీసుకున్నాను. ఎంత బాగుంది కదా వినాయకుడని. నేను మా అక్క తీసుకున్నాం. తీసుకొని ఇంక వచ్చేస్తుండే గ్రాసరీస్ కొందామని మార్కెట్కి వెళ్ళాం. సూపర్ మార్కెట్ ఉంది మాకు దగ్గరలో. ఇంకా వినాయక చవితికి కావాల్సిన సామాన్లు కొనుక్కున్నా. బిల్ చేస్తున్న దగ్గర ఇంకో వినాయకుడు ఇచ్చారు. అలా 3 వినాయకులతో ఇంటికి వచ్చానండి నేను. అలా గ్రాసరీస్ తీసుకొని బిల్ చేసిన దగ్గర ఒక వినాయకుడు ఇచ్చారు. ఇంకా అలా 3 వినాయకులతో ఇంటికి వచ్చానండి. అసలు వినాయకుడు కొందామన్న ఆలోచనే లేదు. లక్షవారం ఇంకా మా వారు నేను అనుకున్నాం శుక్రవారం వెళ్ళి కొని తెచ్చుకుందామని. ఇదే అనుకుంటానేమో అండి. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారంటారు కదా. సేమ్ అలాగే జరిగింది నాకైతే. నేనైతే అది తలుచుకొని సరదా పడ్డాం. ఎందుకు వచ్చారో దేనికి వచ్చారో అంతా దైవ సంకల్పం అని నేను భావించాను. 5 వినాయకులు, మొత్తం 5 వినాయకులు పెట్టుకొని పూజ చేసుకున్నా. అదే విశేషం. ఇంక ఇక్కడ పరవన్నం వండుతున్నా. పరవన్నంను పాల తాలికలు అంటారు కదా, మాలో హారిది అంటారండి. అది చేస్తున్నాను. ఇంకా దేవుడి దగ్గర పూజ ఇలా చేసుకున్నా. పూజ అది బాగా జరిగిందండి. ప్రశాంతంగా చాలా హాయిగా చేసుకున్నాం. ఇంకా 5 రకాల వినాయకుళ్ళు ఏంటంటారా? 3 రకాల సైజుల్లో వచ్చారు కదా, 3 విఘ్నేశ్వర్లు. అలా పసుపు గణపతి వారొకరు, పసుపు గణపతి. ఇంకా అలాగా మాకు బ్రాస్ వినాయకుడు ఉన్నారండి. నాకు నచ్చే తీసుకున్నా. మాకు దగ్గర సర్వాలయం ఉంటుంది షాప్లో, బ్రాస్ షాపు. నాకు నచ్చే బ్రాస్ వినాయకుడు ఉండాలని తీసుకున్నా. అలాగ 5 వినాయకులు పెట్టుకొని పూజ చేసుకున్నా. అంతా విఘ్నేశ్వరుడి దయ. మనం బ్రాస్ విగ్రహం అండి. చాలా బాగుంటుంది వినాయకుడు. అలా 3 వినాయకుళ్ళు వచ్చారు చూడండి. అనుకోకుండా వచ్చారు. అసలు అనుకోని వెళ్ళలేదు. ఇది పాల తాలికలు హారిదండి. బియ్యం పిండితో చేస్తాం కదా, అది ఉండ్రాళ్ళ చుట్టి. ఇది పరవాన్నం, శనగలు, ఇంకా నిమ్మకాయ పులిహోర, ఇంకా ఉండ్రాలు, పాలకులు మాకు ఇలా చేసుకుంటామండి. మా చిన్నప్పటి నుంచి అలవాటు. మా అత్తాలు ఇలాగే చేస్తారు. ఉండ్రాలు, పాలకాయలు చుట్టి నూనెలో వేపడం. ఇది పప్పు, అన్నం. అలాగా 7 రకాల నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకున్న ఇలా వినాయకులు, 5 రకాల వినాయకులతో ఈ సంవత్సరం ఎందుకు వచ్చారో అందుకే చాలా విశేషం అన్నాను.
అలా 3 రకాల వినాయకులతో పూజ చేసుకుండేదాన్ని 2 సంవత్సరాలు బట్టి. అంతకుముందు అయితే 2 రకాలే, పసుపు గణపతి, అలాగా మనం తెచ్చుకున్న వినాయకుడు. ఆ వినాయకుడు ఉదయం పూజ చేసి మేమైతే సాయంత్రమే మాకు దగ్గరలో విఘ్నేశ్వరుడు పెడతారు కదా పందిరిలో, ఇచ్చేస్తాం. పందిరిలో 5 రోజులు వాళ్ళు పూజ చేస్తారని. మనం ఇంటికాడ పూజ చేయడానికి నాకైతే అవ్వదు. అందుకే వేరే దేవుడి గది ఉంటే బాగుంటుందని నాకు కోరిక. వేరే దేవుడి గది లేకపోవడం అవ్వదు కదా, అందుకే ఆ రోజు సాయంత్రం వరకు ఉంచుకొని సాయంత్రం తీసుకెళ్ళి గణపయ్యలని ఇచ్చానండి, 3 గణపయ్యలని. పూజ అయితే బాగా చేసుకున్నామండి, చాలా బాగా చేస్తాం. ఇంత పెద్ద వినాయకుడు పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైము. చిన్న వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకునేవాళ్ళమి. ఈ సంవత్సరం ఏంటో అంతా విఘ్నేశ్వరుడి దయ అండి. ఫస్ట్ టైం నేను షాపింగ్ చేయడం, వినాయకుడిని కొనడానికి వెళ్ళకుండానే కొని తెచ్చుకున్నాను అనుకోకుండా. అలా కుదిరింది. ఇంకెంత పెద్ద విఘ్నేశ్వరుని పెట్టుకోవడం ఇదేం ఫస్ట్ టైము. 5 వినాయకులతో పూజ చేయడం ఫస్ట్ టైము. ఇంకెలా పూజ చేసుకున్నామండి, చాలా బాగా జరిగింది. 5 వినాయకులతో, పసుపు గణపయ్య, అలాగే 3 రకాల మట్టి గణపయ్యలు, అలాగే బ్రాస్ విఘ్నేశ్వరుడు మొత్తం. ఇంకా ఈ బ్రాస్ విఘ్నేశ్వరుడు మాకు వచ్చాక మాకు చాలా మంచిగా జరిగిందండి, అన్ని మంచి పనులు జరిగాయి. ఇంక ఇలా పంచామృతంతో స్వామివారికి అభిషేకం చేసుకొని ఇలాగ అలంకరించుకున్నాను, గరికతో అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. నాకు చాలా మంచి మంచి పనులు జరిగాయి ఈ విఘ్నేశ్వరుడు వచ్చిన తర్వాత. దానికి నేను ఎప్పుడూ ఆ విఘ్నేశ్వరుడికి థ్యాంక్స్ చెప్పుకునే అదృష్టాన్ని ఇమ్మని అడుగుతాను ఎప్పుడును. ఇంకా మా వారు కథ చదువుతుంటే నేను పుష్పాలతో పూజ చేసి ఇద్దరం పూజ చేసుకున్నామండి. ఇలాగా ఎప్పుడు మా వారే కథ చదువుతారు. ఇంకా పంచహారతి ఇస్తున్నారు, కథ చదివేశారు. పూజ అయిపోయింది. పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయిందండి, 12:30 ఇలాగ అయిపోయింది, 1 గంట. అయినా పూజ అయితే బాగా చేసుకున్నాం, అన్ని ప్రసాదాలు పెట్టి. ఈ ప్రసాదాలు వండేసరికి కొంచెం టైం అయింది. ఇంకా ప్రసాదాలు చేసి అలంకరణ చేసినప్పుడే టైం అయింది నాకు. అలంకరణకే టైం పడుతుంది. మొత్తానికైతే పూజ కొంచెం బాగా చేసుకున్నామండి. వినాయక చవితి నాకు చాలా ఇష్టం. అలాగే నాకు తెలుగు పండుగలు చాలా మట్టుగా అన్నీ ఇష్టమేనండి. ఇంకా మా వీలుని బట్టి అన్ని పండుగలు చేసుకోవడానికే ట్రై చేస్తాను నేను. ఏ కష్టం వచ్చినా ఏ సుఖమైనా దేవుడితోనే చెప్పుకొని మాట్లాడుతాను. నాకు అది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడికి చెప్పుకుంటే. నా కష్టాన్ని, నాకు సుఖాన్ని ఎప్పుడూ దేవుడితోనే పంచుకుంటా, మనస్తృప్తిగా మాట్లాడతాను. అలాగే నాకు తీర్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.